ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాని పరిచర్ను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము కీర్తనల గ్రంథము 103వ కీర్తన 5వ చరణంలో మనం చూడగలం. ఆ వాగ్దాన కీర్తన చరణాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. 103వ కీర్తన 5వ చరణంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చరణ భాగంలో నుండి మేలుతో నీ హృదయమును దేవుడు తృప్తిపరుచుచున్నాడు అనే వాగ్దాన భాగాన్ని ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే మేలుతో మన హృదయాలను దేవుడు తృప్తిపరిచే దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన దావీదు కీర్తనగా మనం చూడగలం. ఈ కీర్తన పైన మనకి చిన్న అక్షరాల్లో కనబడుతుంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కీర్తన అని. దావీదు ఈ కీర్తన రచించిన సందర్భం ఏమిటని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన జీవితంలో చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ దావీదు కీర్తన రాశాడండి. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే విషయాన్ని తెలియజేస్తూ దావీదు ఈ కీర్తన రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ కీర్తనలో భాగంగా ఈ కీర్తనను దావీదు రాస్తున్న సందర్భంలో, పాడుతున్న సందర్భంలో దావీదు ఏమంటూ ఉన్నాడంటే మేలుతో నీ హృదయంను తృప్తిపరుచుచున్నాడని దావీదు ఇక్కడ అంటూ ఉన్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను విశ్వసించిన దేవుడు మేలుతో మన హృదయాలను తృప్తిపరిచే దేవుడు. అయితే ఎటువంటి మేలులతో మన హృదయాలను దేవుడు తృప్తిపరుస్తారో కూడా ఈ కీర్తనల్లోనే మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మేలుతో మన హృదయాలను తృప్తిపరుస్తారంట. మరి ఎటువంటి మేలులను మనం ఆలోచిస్తే కనుక మొదటిగా ఒక విషయాన్ని కీర్తన మనం చూడగలం. ఈ 103వ కీర్తన ప్రియమైన దేవుని బిడ్డలారా 3వ చరణాన్ని మనం చదువుకుంటే కనుక, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని అక్కడ మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలుతో మన హృదయాలను దేవుడు తృప్తిపరచడం అంటే మొదటిగా మన దోషాన్ని దేవుడు క్షమిస్తాడండి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన పాపాన్ని నేను క్షమిస్తున్నానంటే ఆ అవతల వ్యక్తి యొక్క పాపము క్షమించబడదు. ఎందుకంటే మనిషి ఒక వ్యక్తి యొక్క పాపాన్ని క్షమించలేడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూడగలం, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడని దావీదు ఇక్కడ అంటూ ఉన్నాడు. మేలుతో దేవుడు మన హృదయాలను తృప్తిపరచడం అంటే ఈ మేలులు ఎటువంటి మేలు అంటే మొదటిగా మనము చేసిన దోషాల్ని పాపాలని దేవుడు క్షమిస్తాడండి. పూర్తిగా క్షమించి మనకు క్షమాభిక్షను దేవుడు దయచేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమించు దేవుడు ఆయన, పాపాలని క్షమించు దేవుడు. మనం ఏం చేయాలంటే పూర్తిగా పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి రాగలిగితే కనుక ఇటువంటి మేలును అనగా దోషములన్నింటినీ క్షమించి మనకు క్షమాభిక్ష దేవుడు దయచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఇంకా కీర్తనలో మనం చూసుకుంటూ వెళ్తే కనుక ఇంకే విషయాలు మనకు కనబడుతుంటాయి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా 4వ చరణంలో మనం చూడగలం. 4వ చరణం మనం చూసుకుంటే కనుక అక్కడ ఒక విషయం కనబడుతుంది. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడని అక్కడ మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కరుణా కటాక్షములు అంటే దేవుడు ఎటువంటి మేలు ఇస్తారంటే, కరుణా కటాక్షాలు అంటే నూతన ఆధిక్యతను, కరుణ కటాక్షం, దేవుని యొక్క కటాక్షాన్ని మన ఎడలో చూపించే దేవుడు, కరుణను మన ఎడలో చూపించే దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి మేలులను దేవుడు మనకు దయచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి మేలు మన జీవితాల్లో మనకు దయచేసి ఈ మేలుల ద్వారా మన హృదయాలను దేవుడు ఏం చేస్తారండి? తృప్తిపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసుకుంటే కనుక 6వ చరణంలో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. మేలులతో దేవుడు తృప్తిపరచడం అంటే న్యాయము తీర్చే దేవుడు. నీతి క్రియలను యెహోవా జరిగించు అంట అక్కడ మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధింపబడు వారందరికీ న్యాయం తీరుస్తారంట. న్యాయము తీర్చే దేవుడు అండి మన దేవుడు. మన జీవితాల్లో న్యాయం తీర్చే దేవుడు. మనకున్న అవసరతని తీర్చి మనకి ఎటువంటి సమయంలో ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఉన్నారో వారి సమక్షంలో మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా న్యాయము తీర్చి మనకు కావాల్సిన ప్రతిదాన్ని సమకూర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మేలులతో నీ హృదయం తృప్తిపరుచున్నాడని దావీదు ఇక్కడ అంటూ ఉన్నాడు. దేవుడు మన హృదయాలను మేలులతో తృప్తిపరిచే దేవుడు. ఎటువంటి మేలు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం, దోషములన్నింటినీ దేవుడు క్షమించి, అంటే
దోషములకు అంటే పాపముకు క్షమాభిక్ష దేవుడు దయచేస్తారని, రెండవదిగా కరుణా కటాక్షాలని దేవుడు మనకు దయచేస్తారని, మూడవదిగా న్యాయము మన జీవితాల్లో జరిగిస్తారు. ఇవన్నీ మేలులే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా మనం చూసుకుంటూ వెళ్తే కనుక 11వ చరణంలో మనం చూడగలం, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని అక్కడ మనం చూడగలం. మేలులు మన జీవితాల్లో దేవుడు దయచేయడం అంటే ఆయన అపారమైన కృపను మన జీవితాల్లో దయచేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అపారమైన కృప ద్వారా మన హృదయాలను దేవుడు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. ఇంకా మనం చూసుకుంటే కనుక 13వ చరణం మనం చూడగలం. అక్కడేం కనబడుతుంటుందంటే, తండ్రి తన కుమారుల యెడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి యెడల జాలిపడును అని అక్కడ మనం చూడగలం. మేలులతో మన హృదయాలను తృప్తిపరచడంటే మన యెడల జాలిపడి మనకు కావాల్సిన ప్రతిదాన్ని దయచేసి మన హృదయాలను తృప్తిపరిచే దేవుడు ఆయనే ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా మనం బైబిల్ గ్రంథాన్ని చూసుకుంటే కనుక ఎటువంటి మేలు దేవుడు మనకు దయచేస్తారు, ఎన్నో విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఈ దినాన్ని, ఈ వాగ్దానాన్ని నేను ఈ సమయంలో ముగిద్దాం అనుకుంటున్నాను. మేలులతో మన హృదయాలను దేవుడు తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి మేలు అంటే దోషములన్నింటినీ క్షమించడం, కరుణా కటాక్షాలను మనకు దయచేస్తానంటూ ఉన్నారు. మన జీవితాల్లో న్యాయం తీరుస్తానంటూ ఉన్నారు. ఆయన యొక్క అపారమైన కృపను మన ఎడల చూపిస్తానంటూ ఉన్నారు. అంతేకాకుండా దేవుడు దేవుడు మన ఎడల జాలి కలిగి మన జీవితంలో కావాల్సిన ప్రతిదాన్ని మనకు దయచేస్తానని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. మేలుతో మన హృదయాలను తృప్తిపరిచే దేవుడు. మరి మనం దేవుడు కోరే ఆత్మీయతని కలిగి జీవించగలిగితే ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోరే ఆత్మీయతని కలిగి ఎవరైతే జీవించగలుగుతారో, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఎవరైతే జీవించగలుగుతారో ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని తప్పక వారి జీవితంలో వారు అనుభవించగలరండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కోరే ఆత్మీయ జీవితాన్ని కలిగి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని అనగా మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తానంటున్న దేవుని యొక్క ఇటువంటి గొప్ప వాగ్దాన ఆశీర్వాదాన్ని దేవుడు మన జీవితాల్లో దయచేయలాగినటువంటి ఆత్మీయత కలిగి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాను దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినమేసా. మరి మేలులతో మా హృదయాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా, ఇటువంటి మేలు కూడా ఈ వాగ్దానం ద్వారా మాకు తెలియజేసిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినమేసా. మరి నీవు కోరే మంచి ఆత్మీయతని వాగ్దానం విన్న ప్రతి ఒక్కరు కలిగి వారి జీవితాల్లో వారి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితంలో పొందుకునే మీరు కార్యం జరిగించండి. ఇది నేను ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రయాణాలు వారి పనులంట్లో తొడుగుని ముందుకు నడిపించమని, ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దాన నెరవేర్పు వారి జీవితాలను చూడగలిగేలా మీరే కార్యం జరిగించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.